ఈ ప్రపంచానికి నడిబడ్డున్న దేశం ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశంలో నడిబడ్డున్న బెత్లెహేమ్ అనే చిన్న పల్లెటూరులో ఊరిలో ప్రభువైన యేసు ఎప్పటి నుంచో ప్రవక్తల ద్వారా హైందవ వేదాలు చెప్తున్న రీతిగా లోకరక్షకుడు పున్నమి నరకాన్ని నుంచి తప్పించే పుత్రుడు ఈ లోకానికి వస్తాడని హార్యులు వెదురు చూసినటువంటి శక పురుషుడు లోకరక్షకుడు మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన కేవలము తక్కువ జాతి దేవుడని, లేకపోతే ఆయన కేవలము ఫలాని వారి దేవుడని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవదూత భూలోకానికి వచ్చి చెప్పినటువంటి వార్త మనగా ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన సువార్తమాను మేము మీకు తెలియజేస్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని పరలోకములున్న దేవదూతలే ఈ భూమి మీదకి ఈ ప్రపంచానికి కేంద్ర బిందువైన భూమధ్యరేఖకు నడిబొడ్డునటువంటి ఇజ్రాయెల్ దేశము బెత్లెహేము ఊరిలో ఆయన జన్మించాడు. ఆయన జన్మ పరిశుద్ధమైంది. ఈ లోకములో మనుషులందరూ పుట్టిన రీతిగా ఆయన పుట్టలేదు. అలా పుడితే మనల్ని ఆయన రక్షించలేడు కనుక ఆయన పరిశుద్ధుడిగా కన్య మరియ గర్భము ద్వారా పురుష కలయిక లేకుండా, పురుష అంశము లేకుండా పుట్టిన పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, సర్వోన్నతుడైన దేవుడే ఈ లోకములోనికి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ దినమే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఆ దినాన్న దేవదూతలు 2024 సంవత్సరాల క్రితము ఈ వర్తమానాన్ని అందుకుని వారు ఆ దేవదూతల వర్తమానాన్ని గొల్లలకు చెప్పబడితే వారు వెళ్ళి యేసును చూశారు. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మ్యాగీస్ జ్ఞానులు కూడా వెళ్ళి యేసయ్యను దర్శించారు. బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆయనకు కానుకలుగా వారు సమర్పించి సాగిలపడ్డారు, పూజించారు, ఆనందభరితులయ్యారు. ఈ క్రిస్మస్ వర్తమానాన్ని నా హైందవ సోదరి సోదరులారా, క్రీస్తు రక్షకుని యొక్క జన్మ పరిశుద్ధమైన మిమ్మల్ని ప్రేమించి బావలే మీరు కూడా ఆనందభరితులై క్రీస్తు యేసునాథుని రక్షకునిగా కలిగి సంతోషిస్తారని, ఆనందిస్తారని, నిత్య నరకాన్ని నుంచి తప్పించబడి మోక్షానికి వెళతారనే ఈ సత్య సువార్తను, క్రీస్తు యొక్క రక్షణ సువార్తను రక్షకుడని